జై గురుదత్త శ్రీ గురుదత్త. సాంఘిక జీవనంలో మనిషితనాన్ని మంచితనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహారచయిత, ఉర్దూలో హిందీలో కథలు నవలలు సంపాదకీయాలు రాసిన మహనీయుడు, పిల్లల మానసిక ప్రవర్తన గురించి గొప్ప గొప్ప కథలు రాశారు. కథలు లేకుండా మనిషి జీవితాన్ని మనం ఊహించలేము. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోయాడేమో. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా కథలాగానే కొనసాగుతుంది. కథలు ఏం చేస్తాయి అంటారు? కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కొన్ని కథలు మనల్ని నవ్విస్తాయి. కొన్ని కథలు మనకి కళ్ళు తెరిపిస్తాయి. కొన్ని కథలు మన కళ్ళల్లో గడ్డగట్టిన నీళ్లను ప్రవహింపచేస్తాయి. మనసు కరిగిపోతుంది. కథల్లో మనకి తెలియనటువంటి ఒక మహత్ అనేది ఉంది. ఆ అద్భుతమైన కథలను, అలాంటి మహత్తరమైన కథలను ఈ జనావళికి పంచిపెట్టి హిందీ భాషాభిమానులే కాకుండా అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొందిన మహనీయుడు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ గారు. ఆయన అసలు పేరుతో కన్నా కలం పేరుతోనే అందరికీ పరిచయం అయినవారు. ఆయనేనండి ప్రేమ్చంద్. నవలలు ఊహల్లోంచి భ్రమల్లోంచి కాదు, వాస్తవాల్లోంచి నిజాల్లోంచి వెలువడతాయి అన్నది ఆయన నిరూపించి చూపించారు. ఆయన రచనలు చదివిన వారికి అప్రయత్నంగానే అవన్నీ అర్థమవుతాయి. గొప్ప గొప్ప చదువులు చదవకపోయినా, భాషా పాండిత్యం సంపాదించుకోకపోయినా, జీవిత పాఠాలని క్షుణ్ణంగా నేర్చుకుంటే మహారచయితలు కాగలరనే విషయాన్ని ప్రేమ్చంద్ గారు చెప్పకనే చెప్పారు. తల్లి ప్రేమను పొందలేక, తండ్రి ఆదరణ తెలియక, తన బాహ్య అంతర్ప్రపంచాల్లో పెనుభూతంగా పెరిగిన ఒంటరితనాన్ని పుస్తకాలతో దెబ్బకొట్టారు ఆయన. చిన్నప్పుడు పుస్తకాల షాపులో పనిచేయాల్సి వచ్చినా, ట్యూషన్లు చెప్పినా, ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసినా, ఎన్ని ఊర్లు మారినా, ఎక్కడున్నా పుస్తక పఠనమే. ఆ పుస్తక పఠనమే ఆయనకి శ్రీరామరక్ష అయింది. ముఖ్యంగా సృజనాత్మక సాహిత్యం చదువుతూ కాలం గడిపేవారు ఆయన. తన ఒంటరితనాన్ని సాహిత్య పఠనంతో నింపుకునేవారు ఆయన. తర్వాత కాలంలో మెల్లమెల్లగా ఆ సాహిత్యం చదవడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో ఆయన కూడా రాయడం ప్రారంభించారు. ప్రేమ్చంద్ గారు 1880 జూలై 31న వారణాసి దగ్గర, అంటే కాశీకి 4 మైళ్ళ దూరంలో ఉన్న లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా మున్షీ అజైబ్ లాల్ ఆయన భార్య ఆనంద్కి మన ప్రేమ్చంద్ గారు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఈయనకు ధన్పత్ రాయ్ అని పేరు పెట్టారు. కానీ ఆయన మావయ్య గారి పేరు మహాబీర్, ఈయన్నే నవాబ్ అని పిలిచేవారు. ఈ పేరుతోనే ప్రేమ్చంద్ గారు కొన్ని తొలి రచనలు కూడా చేశారని చెప్తారు. ప్రేమ్చంద్ గారు తల్లిదండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో సవతి తల్లి, ఆమె పిల్లల బాధ్యత ప్రేమ్చంద్ గారి మీదే పడింది. వారి కుటుంబంలో ఆరోగ్యం అంతంత మాత్రమే. అయితే అందరికీ డబ్బులు వారసత్వంగా రావచ్చేమో, కానీ ప్రేమ్చంద్ గారి జీవితంలో మాత్రం అనారోగ్యమే వారసత్వంగా అందుకున్నారు ప్రేమ్చంద్ గారు. ఆరోగ్యం సహకరించక, ఉద్యోగంలో వస్తున్న తరచు బదిలీలు భరించలేక ఉద్యోగం మానేసి పూర్తికాలం రచయితగానే స్థిరపడ్డారు. ప్రేమ్చంద్ గారికి బాల్యంలోనే వివాహమైంది, కానీ అది బలవంతపు వివాహం, అయిష్ట వివాహమే చేసుకున్నారనే చెప్పాలి. పెద్దలు చేసిన పెళ్లిని ఆయన అంగీకరించలేకపోయారు. ఆమెతో సంసారం కూడా చేయలేకపోయారు. ఈలోగా పేపర్లో ఒక ప్రకటన చూశారు. బాల్యంలోనే వివాహ వైధవ్యం సంభవించిన 11 ఏళ్ల బాలికకు వివాహం ఆడేందుకు అభ్యుదయవాది ఎవరైనా ఉంటే సంప్రదించండి అని ప్రకటన చూశారు. ఆ ప్రకటన చూసి ఆయన ప్రేమ్చంద్ గారు స్పందించారు. తాను చేసుకుంటారని ముందుకెళ్ళారు. ఆ 11 ఏళ్ళ వైధవ్యం పొందినటువంటి అమ్మాయిని ఆయన చేసుకున్నారు. ఆ విధంగా ఆ అమ్మాయి పేరు శివరాణీదేవి. ఆ విధంగా ఆ అమ్మాయిని ప్రేమ్చంద్ గారు పెళ్లి చేసుకోవడం జరిగింది. తనకు ఇంతకుముందు పెళ్ళి అయిన విషయమే ఆ శివరాణీదేవికి చెప్పలేదు.
సమాజపు కట్టుబాట్లు తెంచే ప్రయత్నం ఖచ్చితంగా చేశారనే ప్రేమచంద్ గారి విషయంలో మనం చెప్పుకోవచ్చు. ఆయన విద్యాశాఖలో పనిచేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ అప్పుడు కూడా ఆయన ఇష్టమైన దాన్ని రచనలు చేస్తూనే ఉండేవారు. రచయితగా మంచి గుర్తింపు వచ్చింది ఆయనకి. 1920లో వచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో గోరఖ్పూర్లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి పూర్తి స్థాయి రచయితగా ఒక ప్రెస్ పెట్టుకుని పత్రికలు నడుపుతూ జీవితాన్ని గడిపేశారు. ఆయన దాదాపు 250 కథలు, 12 నవలలు రచించారు. ప్రేమ్చంద్ గారు రచించినటువంటి నవలల్లో చాలా ప్రాముఖ్యత పొందింది గోదాన్. ఏంటి గోదాన్ అంటే ఇది అందరూ చదవలసింది, ప్రతి ఒక్కరూ కూడా గోదాన్ చదవలసింది. ఎందువల్ల అంటే ఒక సన్నకారు రైతు గురించి చెప్పినటువంటి కథ ఇది. అది బ్రిటిష్ సామ్రాజ్య కాలం. ఒక ఆవును తన దొడ్లో పెంచి పాడి పంటను పెంపొందించుకోవాలని ఆ రైతుకి చిన్న కోరిక. ఆనాటి అందరు రైతుల వలె కొద్దిపాటి సొమ్మును అప్పు చేసి ఆవును ఇంటికి తీసుకొస్తాడు. ఇంకా అక్కడితో కథ మొదలవుతుంది. తమ్ముడు తొందరపాటు పని, దాంతో విషాదం అవుతుంది. తమ్ముడు ఆవుపై విషప్రయోగం చేస్తాడు. ఆ భయంతో పారిపోతాడు. ఆవు పోయింది, తమ్ముడి తప్పు మిగిలింది. పైనుంచి అధికారుల నుంచి ముప్పు, తమ్ముడిని తప్పించడానికి అధికారులను శాంతపరచడానికి అప్పు నుంచి అప్పు తీర్చను, తప్పు చెల్లించను, ముప్పు తప్పించను, అప్పు మీద అప్పు. ఆఖరికి కుటుంబం అంతా అప్పుల పాలైంది, అతలాకుతలం అయిపోయింది. ఆవు చుట్టూ అల్లుకున్న ఆర్థిక సంబంధాలు, నమ్మకాలు, ఆశలు అడియాసలైపోయి పోరాడి ఓడి ఊపిరి వదిలిన ఆ రైతు ఇదే ఆర్థిక సంబంధాలతో కొట్టుమిట్లాడుతుంటూ చివరికి చనిపోతాడు. అతని భార్య ధర్మానికి కట్టుబడి అతనికి ధర్మ సంస్కారాల నిమిత్తం గోదానం ఎలా ఇస్తుంది అన్నదే ఈ నవల యొక్క ఇతివృత్తం. సమాజంలోని లోటుపాట్లను, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను, మూఢనమ్మకాలను నిరసిస్తూ మన ప్రేమ్చంద్ గారు ఎన్నో రచనలు చేశారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకున్నారు. రెండో భార్య ప్రేమ్చంద్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు ఆయన. అలాగే ప్రేమ్చంద్ గారు కూడా ఆ శివరాణీదేవిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండేవారు కాదు. ఏ మాత్రము నలతగా అనిపించినా ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని తన జీవితంలో విషయాలు ఆమెకు చెప్తూ ఉండేవారు. భర్తకున్న అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఆమెకి ఎప్పుడు కూడా ఆందోళన కలిగిస్తూనే ఉండేవి. ఎంతో శ్రద్ధ తీసుకుని చూసుకుంటూ ఉండేది ఆమె. తన సాహిత్య సేవ, పత్రికా సేవ నడపడంలో సహకరిస్తూ కూడా ఉండేది ఆవిడ. ప్రేమ్చంద్ గారు 1935లో జ్వరంతో బాధపడుతూ పత్రికకు సంపాదకీయం వ్రాయడం మొదలుపెట్టగానే భార్య అభ్యంతరం పెట్టింది. అందుకు ఆయన, రాణి, నువ్వు పొరపడుతున్నావు, నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను, ఇందులో నాకు ఆనందం దొరుకుతోంది, ఇది ఒక రకమైన మత్తులాంటి తెలుసా నీకు, కానీ ఇది చెడు పని మాత్రం కాదు. నేను దీపం వంటి వాడిని, వెలుతురుని ఇస్తాను, ఆ వెలుతురు ఇతరులు లాభానికి వాడుకుంటారు, నష్టానికి వాడుకుంటారు, నాకైతే సంబంధం లేదు అన్న తర్వాత ఇక ఆమె అడ్డు చెప్పలేదు. నాటి నుండి ఆయన ఆరోగ్యం తగ్గడం మొదలైందనే చెప్పుకోవాలి. 1936లో నేను చెప్పినటువంటి గోదాను అచ్చయిందనమాట. తర్వాత ఆయన మంగళసూత్రం అనే మరొక నవల్ని ఆలోచిస్తున్నారు. కానీ ఆరోగ్యం ఆయనకి సహకరించలేదు. తన ఆరోగ్యం వలన భార్య బాధపడుతుంది, అంటే ఆరోగ్యం తగ్గడం వల్ల భార్య బాధపడుతుంది అనే దిగులు ఆయనకు పట్టింది. రక్తపు వాంతులు అవడం మొదలయ్యాయి. ఆమె శుభ్రం చేసింది, అవి అన్నీ చూసి అక్కడ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసింది. పక్కన కూర్చుని నుదుటి మీద చెయ్యి ఉంచమని భార్యని కోరాడు. ఆమె కంట నీరుతో అలాగే కూర్చుంది. ఆ కంటి నుండి నీరుతో కారుతూ ఆ భర్త మీద అలా చెయ్యేసింది. నీకు తెలియకుండా దాచిన రహస్యాలను చెబుతాను వినురాణి. నాకు మొదటి వివాహం అయింది, తర్వాత మరో స్త్రీ నా జీవితంలోకి ప్రవేశించింది. నిన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమెతో నేను సంబంధం కొనసాగించాను. అలాగే నీకు చెప్పకుండా కొందరి దగ్గర డబ్బులు ఇచ్చాను, పుచ్చుకున్నాను కూడా. అయితే ఆ తీసుకున్న వాటికి చెల్లించడానికి కథలు రాసేవాడిని. ఇలా తాను చేసినటువంటి తప్పులను ఒప్పుకోవడం మొదలుపెట్టారు. నిజానికి ఇవన్నీ కూడా శివరాణీదేవికి తెలుసు. అయినా ఆయన కోసం, కేవలం ప్రేమచంద్ గారి కోసం వాటిని తెలియనట్టుగానే ఆవిడ ఉండిపోయింది.
ఆ విషయం ప్రేమచంద్కి అర్థమయ్యేసరికి భార్య శివరాణీదేవి మీద గౌరవం మరింతగా పెరిగిపోయింది. అన్నీ తెలిసి నన్ను నిలదీయని నీ హృదయం ఎంత ఉన్నతమైందో ఈరోజు నేను గ్రహించగలుగుతున్నాను. నాకు ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతకాలనుంది, నాకు ఇప్పుడు బ్రతకాలనుంది. నా కోసం కాదు, నా భార్య కోసం. ఆమె మహాత్యాగి, ఆమెతో కలిసి మరింతకాలం నేను జీవించాలని నేను కోరుకుంటున్నాను. నన్ను బ్రతికించు, వచ్చే జన్మలో కూడా ఈమెనే నా అర్ధాంగిగా చెయ్యి, కనీసం ఈ చివరి ప్రార్థన ఆలకించు అని తనలో తను నసుక్కుంటూ భగవంతుని ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. మనం ఎవ్వరికీ ఏ అపకారం చేయలేదు, భగవంతుడు మన మొర ఆలకిస్తాడు. రాణి, నువ్వు నా పక్కనుండు, ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది, నీకు చెప్పాలనుకున్న విషయాలు పూర్తిగా చెప్పగలుగుతాను అని అక్టోబర్ 7, 1936లో ఈ మాటలు చెప్పడం జరిగింది ఆయన. ఆ రెండో రోజు, ఆ మరుసటి రోజున అక్టోబర్ 8, 1936 ఆయన ఉదయమే లేచారు. లేవగానే వాంతులు, రక్తపు వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలోనే రాణి వాటిని శుభ్రం చేద్దామని అనుకుంటుండగా ఆయన శరీరం చల్లపడిపోయింది. ఎప్పుడైతే శరీరం చల్లపడిందో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 56 సంవత్సరాలకే గొప్ప రచయితను మన భారతదేశం పోగొట్టుకుంది. గొప్ప రచయిత, ఎంతో ఉన్నతమైన భావాలు కలిగినటువంటి రచయిత యొక్క జీవితం అంతమైపోయింది. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన రచనలు ప్రతి ఒక్కళ్ళ మనసులు ప్రతిబింబిస్తూనే ఉంటాయి. ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు.